సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. Hello everyone, I'm Anita and I'm here with you all to tell you all how to ask questions. Questions ఎలా అడగాలి, క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనకున్న రూల్స్ ఏంటి, ఇది మనం క్లియర్గా నేర్చుకుందాం ఈరోజు. క్వశ్చన్స్ అడగడం చాలా ఇంపార్టెంట్ తెలుసా, ఎందుకంటే ఒక కాన్వర్సేషన్ ఎవరితోనైనా వెళ్ళి స్టార్ట్ చేయాలి అంటే మనం తెలుసుకోవాల్సింది ఒక క్వశ్చన్ ఎలా అడగాలి అని. క్వశ్చన్స్ అన్నవి లేకుండా ఒక కాన్వర్సేషన్ నడుస్తుందా అండి? ఒకసారి ఆలోచించండి. అంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయన్నమాట ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అనేది. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం అస్సలు తప్పులుగా అడగకూడదు, కరెక్ట్గా అడగాలి. యాక్చువల్లీ క్వశ్చన్ అడగాలంటే 2 రూల్స్ ఉంటాయి. 2 వేస్లో మనం క్వశ్చన్స్ అడగాలి. ఒకటి, హెల్పింగ్ వర్బ్తోనే ఒక క్వశ్చన్ అన్నది స్టార్ట్ అవ్వాలి. ఓకే, అంటే హెల్పింగ్ వర్బ్స్ తెలుసు కదా, డిడ్, డూ, డస్, ఈజ్, ఆమ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, ఇవన్నీ ఉన్నాయా, వాటితో మాత్రమే క్వశ్చన్ స్టార్ట్ అవ్వాలి. అట్లా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయిన క్వశ్చన్స్ని మనం ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటూ ఉంటాం. ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్. అపార్ట్ ఫ్రమ్ దిస్, నేను మీకు ఆల్రెడీ ప్రతి హెల్పింగ్ వర్బ్, మనకు బాగా యూజ్ అయ్యే హెల్పింగ్ వర్బ్ ఎలా, వాటితో క్వశ్చన్ ఎలా అడగాలని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు మనం ఈ సెకండ్ టైప్ నేర్చుకుందాం, అంటే WH వర్డ్స్తో క్వశ్చన్స్ అడగడం. WH వర్డ్తో క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీని పక్కన వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ ఉండి తీరాలి అని. ప్రతి క్వశ్చన్ వర్డ్ పక్కన ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. అట్లా హెల్పింగ్ వర్బే మనం క్వశ్చన్ ఎప్పటి గురించి అడుగుతున్నాం అంటే పాస్టా, ప్రెజెంటా, జనరల్గా అడుగుతున్నామా, కంటిన్యూస్ గురించి అడుగుతున్నామా అన్నది చెప్తుందన్నమాట. ఈ హెల్పింగ్ వర్బ్ని మనం మిస్ అస్సలు చేయకూడదు. మీరు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు తెలుసా, అంటే మీరంటే మీరు కాదు, చాలా మంది ఎలా అడుగుతారంటే వాట్ యూ టోల్డ్, నువ్వేం చెప్పావు అనడానికి వాట్ యూ టోల్డ్. సరే, మీ క్వశ్చనే చూద్దాం, రాద్దాం. వాట్ యూ టోల్డ్ అనము, వాట్ దే టోల్డ్ అంటా ఉంటారు ఎక్కువ. వాళ్ళు ఏమన్నారు అనడానికి వాట్ దే టోల్డ్ ఉందా, హెల్పింగ్ వర్బ్ ఉందా ఇక్కడ? మరి ఇది ఎలా కరెక్ట్ అవుతుంది క్వశ్చన్? వాట్ యూ ఎయిట్, ఇదైతే నేను చాలాసార్లు విన్నాను. వాట్ యూ ఎయిట్ మ్యామ్ అని అంటారు. వాట్ యూ ఎయిట్ హెల్పింగ్ వర్బ్ ఎక్కడుందండి ఇక్కడ? సో ఇట్స్ నాట్ కరెక్ట్. వేర్ యూ వెంట్ అని అడుగుతారు, ఆర్ వేర్ దే వెంట్ అని అడుగుతారు. హెల్పింగ్ వర్బ్ ఎక్కడుంది, మరి అప్పుడు ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండదన్నమాట. ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇది రూల్ ఉన్నప్పుడు ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి కదా, అట్లా కొన్ని చోట్ల ఎక్సెప్షన్స్ ఉన్నా కూడా మాక్సిమం కేసెస్లో మనం ఈ రూల్ని ఫాలో అయి తీరాల్సిందే. ఎక్సెప్షన్స్ ఏంటి అంటే నేను చెప్తాను తర్వాత. ఫస్ట్ ఈ రూల్ని ఫాలో అవ్వడం నేర్చుకుందాం, తర్వాత ఎక్సెప్షన్స్ గురించి నేర్చుకుందాం, సరేనా? ఈ WH వర్డ్ అంటే ఏంటి, దీన్ని ఫస్ట్ WH వర్డ్ అని ఎందుకంటారు తెలుసా? క్వశ్చన్ వర్డ్స్ డబ్ల్యూతో కానీ హెచ్తో కానీ స్టార్ట్ అవుతాయి. అంటే వాట్, వేర్, వెన్, చూసారా, ఇవన్నీ వై డబ్ల్యూతో స్టార్ట్ అయ్యాయి. హౌ మచ్, హౌ మెనీ, ఇట్లాంటివి ఉన్నాయా, అవి హెచ్తో స్టార్ట్ అయ్యాయి. అలా డబ్ల్యూతో కానీ హెచ్తో కానీ స్టార్ట్ అయ్యే వర్డ్స్ని WH వర్డ్స్ అంటారు. వీటినే క్వశ్చన్ వర్డ్స్ అంటారు. రెండు ఒకటే, WH వర్డ్ అన్న క్వశ్చన్ వర్డ్ అన్న రెండు ఒక్కటే అనమాట. రూల్ అర్థమైంది కదా అండి? ప్రతి క్వశ్చన్ వర్డ్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఉండి తీరాలి అని. సో ఈ హెల్పింగ్ వర్బ్లో ఎక్కువ డిడ్ యూస్ చేస్తారు. డిడ్ తెలుసు కదా పాస్ట్కి. తర్వాత విల్ యూస్ చేస్తారు. విల్ తెలుసు కదా ఫ్యూచర్కి. ఇంకా డూ, డస్, ఇవి కొంచెం ఓకే, అవి కూడా యూస్ చేస్తాము. డూ, డస్, ఈజ్, ఆర్, ఇవి కూడా యూస్ చేస్తాం. బట్ ఇవి ఎక్కువ మనం స్పోకెన్లో యూస్ చేస్తూ ఉంటాం అనమాట. వి ఏదర్ ఆస్క్ అబౌట్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ కాబట్టి అంతే ఎక్కువ. ఇట్ డజంట్ మీన్ వేరేవి యూస్ చేయమని కాదు, ఓకేనా? ఇవి వాడతాం ఎక్కువ. ఈ క్వశ్చన్ వర్డ్స్ ఏంటి, అసలు ఎన్ని ఉన్నాయి తెలుసా అండి? వాట్, వేర్, వెన్, వై, విచ్, హౌ మచ్, హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్, how old, how often, how frequently, how soon, how come, why don't you, what kind of, what type of, who, whom, whose. మై గాడ్, చెప్తుంటేనే ఆయాసం వస్తుంది. ఇవన్నీ నేర్చుకొని తీరాల్సిందే మనం. ప్రతి క్వశ్చన్ కంఫర్టబుల్గా అడుగుతాం అవన్నీ వచ్చాయంటే కనుక. సో రూల్ని ఫాలో చేస్తూ మనం ఈరోజు నేను మీకు కొన్ని క్వశ్చన్స్, లైక్ వాట్తో క్వశ్చన్స్, వేర్తో క్వశ్చన్స్, వెన్తో క్వశ్చన్స్, వైతో క్వశ్చన్స్, విచ్తో క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్, ఓకే, ఇవి యూస్ చేద్దాం. నేను ఇంకొక కామన్ మిస్టేక్ ఏం విన్నానంటే వేర్ షీ ఈస్ గోయింగ్ అంటారు. వేర్ షీ ఈస్ గోయింగ్ అయితే హెల్పింగ్ వర్బ్ ఎగరగొట్టేస్తారు, లేదంటే మిస్ మ్యాచ్ చేస్తారు. వేర్ షీ ఈస్ గోయింగ్,
వాట్ దే ఆర్ లెర్నింగ్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అన్నా విన్నా ఒకటి ఆలోచించండి, క్వశ్చన్ వర్డ్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఉందా లేదు. ఏదో ప్రనౌన్ పెట్టారు, హెల్పింగ్ వర్బ్ ని ఇటుపక్క వేసేసారు, హెల్పింగ్ వర్బ్ ని ఇక్కడ తీసుకురండి, అప్పుడు మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. వాట్ ఐ మీన్ వేర్ ఈస్ షీ గోయింగ్, వేర్ ఈస్ షీ గోయింగ్ అని అడగాలి తప్ప వేర్ షీ ఈస్ గోయింగ్ అని అనకూడదు. వాట్ ఆర్ దే లెర్నింగ్ అనాలి తప్ప వాట్ దే ఆర్ లెర్నింగ్ అని అనకూడదు. ఈ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి. అయితే ఎగరగొడతారు లేదంటే పక్కన పెడతారు, అట్లా పెట్టొద్దు, కరెక్ట్ ప్లేస్లోనే పెట్టండి. ఎందుకు తిన్నావు, ఇప్పుడు నా చాక్లెట్ మీరు తినేసారు అనుకోండి, ఎందుకు తిన్నావు అని అడగాలి. ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు పాస్ట్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారా, కంటిన్యూస్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారా, ఫ్యూచర్ గురించి అడుగుతున్నారా, ఆర్ రోజు గురించి అడుగుతున్నారా. ఈ 4 ఆస్పెక్ట్స్ గమనించండి అని నేను మీకు హెల్పింగ్ వర్బ్స్ చెప్పినప్పుడే చెప్పాను. ఇప్పుడు నా చాక్లెట్ ఎందుకు తిన్నావు నువ్వు అని అడగాలంటే నేను పాస్ట్ గురించి అడుగుతున్నా, అవునా, ఎందుకు తిన్నావు పాస్ట్ గురించి. సో పాస్ట్ గురించి యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ డిడ్. వై డిడ్ యూ ఈట్ మై చాక్లెట్. ఇప్పుడు మీరు చాక్లెట్, నా చాక్లెట్ మీరు తింటూ ఉన్నారు అనుకోండి, తింటూ ఉన్నారు, ఎందుకు నా చాక్లెట్ తింటున్నావు, ఎందుకు నా చాక్లెట్ తింటూ ఉన్నావు, ఇది కంటిన్యూషన్ కదా. సో ఏం యూజ్ చేస్తారు, ఆర్. వై యూఆర్ ఈటింగ్ మై చాక్లెట్ అంటారా, ఇంకా అనర్లేండి కదా. వై ఆర్ యూ ఈటింగ్ మై చాక్లెట్. ఎందుకు తిన్నావు, ఎందుకు తింటూ ఉన్నావు. ఇది ఫ్యూచర్కి అడగలేం, ఎందుకు తింటావు నా చాక్లెట్ అనము, వై విల్ యూ ఈట్ అని. ఇట్ డజంట్ మేక్ సెన్స్. ప్రతిసారి ప్రతిదానికి అట్లా విల్ అన్ని టెన్సెస్లోనూ అన్ని క్వశ్చన్స్ అడగలేం. ఎప్పుడు వచ్చావు నువ్వు, ఆర్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు అని అడగాలి. వెన్ దే కేమ్ అంటారా, అన్నారు కదా. ఎప్పుడు వచ్చారు ఆలోచించండి, పాస్ట్ కదా. సో డిడ్ యూస్ చేయాలి. వెన్ డిడ్ దే కమ్. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అడగాలి. ఎప్పుడు వస్తారు అంటే ఫ్యూచర్ కదా, రేపా ఎల్లుండా అని. అప్పుడు ఏం పెడతాం, వెన్ విల్ దే కమ్. యునో వాట్, అన్నీ మనం ఆలోచించడంలోనే ఉంటుంది. మనం ఆలోచనల్లో మిస్టేక్ చేస్తే మాట్లాడేటప్పుడు మిస్టేక్ చేస్తాం. క్వశ్చన్ మనం అడగాలనుకుంటున్న క్వశ్చనే, మీరే కొంచెం క్లారిటీగా ఉండాలి. అడగాలనుకుంటున్నా మీరే క్లారిటీగా ఉండాలి. పాస్ట్ గురించి అడగాలనుకుంటే డిడ్ పెట్టడం, ఫ్యూచర్ గురించి అడగాలనుకుంటే విల్ పెట్టడం. వాళ్ళు మామూలుగా ఏ టైంకి వస్తారు అని అడగాలి. వాళ్ళు మామూలుగా జనరల్గా ఇప్పుడు బ్యాంకుకి వెళ్తారు, ఏ టైంకి వస్తారు, బ్యాంక్ ఆఫీసర్స్ ఎప్పుడు వస్తారు, అప్పుడు ఎప్పుడు వస్తారు అంటే జనరల్గా అడుగుతున్నారు కదా. అడిగేది మనకే తెలుసు జనరల్గా మామూలుగా ఏ టైంకి వస్తారు ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నాం. అప్పుడు వెన్ డూ దే కమ్, ఎంత డిఫరెన్స్ ఉందో. వెన్ డిడ్ దే కమ్కి ఏమన్నా చేంజ్ చేసినామా, పెద్దగా ఏం చేంజ్ చేయాల, హెల్పింగ్ వర్బ్స్ ఒక్కటే చేంజ్ చేసినాం. నేను చెప్పాను కదా బేసిక్ ఇంగ్లీష్ అంతా ఇక్కడే ఉంటుంది అని. హెల్పింగ్ వర్బ్ ఒక్కటే చేంజ్ చేసాం, మీనింగ్ మారిపోయింది. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఫ్యూచర్లో వస్తారు, ఇది మామూలుగా ఎప్పుడు వస్తారు అని అన్నట్టు అడుగుతున్నాం. మీరు ఇంకా ఇట్లా హెల్పింగ్ వర్బ్స్ మార్చుకుంటూ, ఇక్కడ ఉన్న వర్బ్ ఉంది కదా, ఈ వర్బ్స్ మార్చుకుంటూ ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, వెన్ డిడ్ దే జాయిన్ అయ్యారు అంటే పాస్ట్ కదా, వెన్ డిడ్ దే జాయిన్. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అవుతారు, వెన్ విల్ దే జాయిన్. మామూలుగా జాయిన్ అవ్వడం ఉండదు. ఒకవేళ ఉంటే ఎట్లుంటుందంటే ఐటీ పీపుల్ మీటింగ్స్లలో జాయిన్ అవుతుంటారు, వాళ్ళు మామూలుగానే మీటింగ్స్లలో జాయిన్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో అడగవచ్చు. వాళ్ళు మామూలుగా మీటింగ్కి ఏ టైంకి జాయిన్ అవుతారు, వెన్ డూ దే జాయిన్ ఇన్ ద మీటింగ్. అలా డూ ఎప్పుడు, విల్ ఎప్పుడు, డిడ్ ఎప్పుడు. కంటిన్యూస్ అయితే వాట్ ఆర్ దే, వాట్ ఆర్ యూ, వేర్ ఈజ్ షీ, వేర్ ఈజ్ హీ, వేర్ ఆర్ దే, ఇట్లాంటి క్వశ్చన్స్. వై ఆర్ యూ. కంటిన్యూస్ అయితే ఈజ్ ఆర్ పెట్టడం, పాస్ట్ అయితే డిడ్ పెట్టడం, ఫ్యూచర్ అయితే విల్ పెట్టడం, జనరల్ యాక్షన్ అయితే డూ ఆర్ డస్ పెట్టడం. ఇవన్నీ బాగా అలవాటు చేసుకోండి. క్వశ్చన్ వర్డ్స్ మార్చొచ్చు, ఇలాంటి వర్బ్స్ మార్చొచ్చు, చాలా క్వశ్చన్స్ ఇట్లా ఫామ్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఊరికే అన్నారు. ఒకటి ఏదైనా నేర్చుకున్న తర్వాత యూ హ్యావ్ టు గివ్ ఇట్ యువర్ ఓన్ ట్రై, మీ ఓన్ ట్రై మీరు చేయాలన్నమాట. రూల్స్ బాగా అర్థమయ్యాయా, హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉండి తీరాలి అని. ఇదొక్క పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నా కూడా
మీరు చాలా నేర్చుకున్నట్టే ఈ రోజుకి. మిగతా క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అంటే హౌ మచ్, హౌ మెనీ, హౌ ఆఫెన్. నేను మీకు ఆల్రెడీ ఒకటి రెండు చెప్పున్నాను, బట్ ఐ మేక్ షూర్ టు టీచ్ యూ ఆల్ ఎవ్రీ సింగిల్ క్వశ్చన్ వర్డ్. అన్ని క్వశ్చన్ వర్డ్స్తోని క్వశ్చన్స్ చెప్తాను. జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్, కీప్ ఫాలోయింగ్. బాయ్ బాయ్ అండి. ఐల్ సీ యూ ఆల్ లేటర్ నెక్స్ట్ టైం. బాయ్.